హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లండి. ఈరోజు మనం అమరావతిలో జరుగుతున్న పనుల గురించి చూపించడం కోసం అయితే వచ్చాము. ప్రజెంట్ మీరైతే ఇక్కడ చూస్తున్నారు కదండి, కృష్ణా పశ్చిమ డెల్టా కాలువ పైన ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం పనులు అయితే చాలా వేగంగా అయితే చేస్తున్నారండి. దీనికి సంబంధించిన వీడియో మనం పెట్టి 7 రోజులు అయితే అవుతుందండి. అప్పటికి ఇప్పటికి చాలా మార్పు అయితే వచ్చిందనమాట. మనం అప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ 4 గడ్డర్లు అయితే ఏర్పాటైతే చేశారండి. ఇప్పుడు చూస్తే 16 గడ్డర్లు అయితే రెడీ అయితే చేశారనమాట. చాలా వేగంగా అయితే ఈ స్టీల్ బ్రిడ్జికి సంబంధించినటువంటి పనులు అయితే చేస్తున్నారు. అలానే మీరు ఈ రైట్ సైడ్ చూస్తున్నారు కదండి, ఈ పిల్లర్ కూడా అంతకుముందు ఇదొకటే రెడీగా అయితే ఉంది. లెఫ్ట్ సైడ్ ఉన్న పిల్లర్ కోసం అని చెప్పి మొత్తం అక్కడ ఐరన్తో బెండ్ చేసుకోవడం అదంతా చూపించాం వీడియోలో. ఇప్పుడైతే అదంతా కంప్లీట్ అయితే చేశారండి. ఇక్కడ కూడా ఈ గడ్డర్లన్నీ రెడీగా అయితే ఉన్నాయన్నమాట. ఇటు అలానే మొత్తం ఈ ప్లేస్లో ఎలా ఉందో మీరే చూడొచ్చండి. ప్రజెంట్ అటు సైడ్ వైపు పనులు జరుగుతున్నాయి. ఇదిగోండి, ఇప్పుడు మీరు ఇది చూస్తున్నారు కదా, మనం ఇప్పుడు ఇటు సైడ్ వచ్చేదన్నమాట. ఇది అమరావతి సీడాక్సిస్ రోడ్డు లో భాగంగా నిర్మిస్తున్నటువంటి ఈ బ్రిడ్జ్ అండి. దీని వలన విజయవాడ నుంచి అలానే మంగళగిరి నుంచి వెళ్లే వారి దారికి కూడా చాలా సులువుగా అయితే ఉంటుందన్నమాట. ఈ రోడ్డు మొత్తం కూడా కంప్లీట్ అయిపోతే ఈ రాజధాని వెళ్ళడానికి చాలా ఈజీగా అయితే ఉంటుంది. ఈ స్టీల్ బ్రిడ్జి 128 మీటర్ల పొడవుతో 2+2 లైన్ బ్రిడ్జ్ నిర్మాణంగా జరుగుతుందండి. అంటే 4 లైన్ల రోడ్డు అయితే వస్తుందన్నమాట. ప్రజెంట్ ఇక్కడ ఎలా ఉందో చూడొచ్చు. మనం అప్పుడు వచ్చినప్పుడు 4 గడ్డర్లు అయితే రెడీ చేశారు. అలానే మూడో గడ్డర్ ఎక్కించడం కోసం మిషనరీ ద్వారా అయితే చేశారు. మీరు పాత వీడియో చూస్తే మీకైతే కొంచెం అవగాహన అయితే ఉంటదనమాట. అలానే ప్రజెంట్ అయితే ఇక్కడైతే చూడండి ఎలా ఉందన్నది కూడా. ఇవి బ్రిడ్జ్ అనేది చూస్తున్నారు కదండీ, చాలా రాజధాని ప్రాంతంలో పనులు ఎలా జరుగుతున్నాయో ఈ మెయిన్ కూడా ఏందంటే, ఈ సీడాక్సిస్ రోడ్ కనెక్టివిటీ అయ్యే ఈ స్టీల్ బ్రిడ్జ్ పనులు కూడా ఇదే విధంగా అయితే జరుగుతున్నాయండి. అలానే మనకి ఎదురుగా కనిపిస్తుందొచ్చేసి లెఫ్ట్ సైడ్ ఇదనమాట. ఆ పిల్లర్‌కి సంబంధించి పనులు కూడా అయిన తర్వాత ఇంకొంచెం వేగంగా అయితే ఈ పనులైతే జరుగుతాయి. ఏదేమైనా సరే మార్చ్ ఎండింగ్ లోపు అయితే ఈ స్టీల్ బ్రిడ్జి పనులు పూర్తయ్యేలాగా చేసే విధంగా అయితే చేస్తున్నారండి. ఇక్కడైతే చూడండి, వీటి పనులు ఎన్‌సీసీ వాళ్ళు అలానే బీమా వాళ్ళైతే చేస్తున్నారన్నమాట. 70 కోట్ల రూపాయలతో ఈ పనులైతే జరుగుతున్నాయి. ఈ రోడ్డు కంప్లీట్ అయిపోతే మనకిప్పుడు కరకట్ట రోడ్డు మీద అయితే వెళ్తున్నారు కదా వెహికల్స్. ఇది పూర్తయితే ఇంకా డైరెక్ట్‌గా ఈ సీడాక్సిస్ రోడ్‌లోకి ఈ స్టీల్ బ్రిడ్జ్ మీదకైతే వెళ్తారనమాట. చాలా వరకు ట్రాఫిక్ అనేది ఇబ్బంది లేకుండా అయితే ఉంటుంది. ఈ ప్రాంతం అంతా చూడండి ఒకసారి. ఇక్కడంతా ఈ స్టీల్ బ్రిడ్జి నిర్మాణం కోసం అంతా మెటీరియల్ అంతా రెడీ అయితే చేశారు. ఇక్కడ కూడా చూసారు కదా, అంతా ఎటు చూసినా గానీ ఈ గడ్డర్లు అయితే కనిపిస్తా ఉంటాయి. ఈ మిషన్ చూసారు కదండీ, ఈ మిషన్ వచ్చేసి బడ్జెట్ టూర్స్ హైదరాబాద్ కేవలం 11,000 రూపాయలకే కాశ్మీర్ టూర్, 12,000 రూపాయలకే కేరళ టూర్, 9,999 రూపాయలకే కులు, సిమ్లా మరియు మనాలి టూర్, 15,000 రూపాయలకే లడక్ టూర్. మీ బడ్జెట్ తో మా బడ్జెట్ టూర్స్ ని సంప్రదించండి. బడ్జెట్ టూర్స్ మాదాపూర్ హైదరాబాద్. కాంటాక్ట్ 7799941545. 500 టన్నులు బరువుని మోయగల మిషనరీ అయితే రెడీగా అయితే పెట్టుకున్నారండి. ఎప్పటికప్పుడు ఈ పనులనేది చాలా వేగంగా జరగడం కోసం ఈ మిషనరీ కూడా అయితే రెడీగా అయితే పెట్టుకున్నారు. ఇదంతా చూస్తున్నారు కదా, ఇదంతా స్టీలు సంబంధించిన బ్రిడ్జికి సంబంధించినవి అనమాట. ఎక్కడి నుంచి అంతా సెట్ చేసుకొని ఈ మిషనరీ ద్వారా అయితే బ్రిడ్జ్ వైపుగా అయితే తీసుకెళ్తున్నారు. అంతా రెడీ అయితే చేసి పెట్టుకున్నారండి. ఇక్కడ ఏ విధంగా ఉందో చూడొచ్చు మీరంతా. ఈ రాజధాని ప్రాంతం అంతా కూడా భారీ భారీ మిషనరీ వెహికల్స్‌తో అయితే కనిపిస్తూనే ఉంటాయి. రాజధాని ప్రాంతంలో పనులనేవి చాలా వేగంగా అయితే జరుగుతున్నాయండి. మీకు ఎదురుగా కనిపిస్తుందొచ్చేసి లిఫ్ట్ ఇరిగేషన్ అనమాట. అలానే చూద్దాం, ఇక్కడ చూసారు కదండీ, ఈ గడ్డలకి బిగించే మిషనరీస్ అయితే ఇక్కడ అంతే ఉన్నాయి. అలానే ఇక్కడ ఈ మిషనరీ కూడా చూడొచ్చు. అలానే ఒకవైపు అయితే రైట్ సైడ్ వైపు అయితే చేస్తున్నారండి. లెఫ్ట్ సైడ్‌కి సంబంధించి అక్కడ ఈ పిల్లర్ పనులైతే పెండింగ్ అయితే ఉన్నాయి. అది అయిపోయిన తర్వాత ఇక ఈ రెండు వరుసల బ్రిడ్జినైతే కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది. అలానే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ సీడాక్సిస్ రోడ్ కనెక్టివిటీ కోసం ఇక్కడ కూడా అయితే ఈ సాయిల్ టెస్టింగ్ చేస్తున్నారు. ఇదొచ్చేసేమో లిఫ్ట్ ఇరిగేషన్ అనమాట. ఇక్కడ కూడా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇంకో లిఫ్ట్ ఇరిగేషన్ కూడా అయితే రాబోతుందండి. దానికి సంబంధించిన సాయిల్ టెస్టింగ్ అయన్నీ పనులు కూడా చేస్తున్నారు. మీకిక్కడ ఎదురుగా మిషనరీ అయితే కనిపిస్తుంది గదండీ, అది సీడాక్సిస్ రోడ్డుకి సంబంధించి అక్కడ సాయిల్ టెస్టింగ్ పనులు జేస్తున్నారు. ఇక్కడ గూడా ఏ విధంగా చేస్తున్నారో చూడండి. అటు సైడ్ ఉన్న మిషనరీస్ గూడా తీసుకొచ్చి ఇటువైపయితే అమర్చారండి. ఇటేంటంటే ఈ సాయిల్ టెస్టింగ్ పనులైతే చేస్తున్నారు. అలానే రాఫ్ట్ ఫౌండేషన్‌కి సంబంధించినటువంటి పనులు గూడా అయితే చేశారనమాట.
ఇవన్నీ చూసారు కదా! ఇది రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ 2 వైపులా కూడా ఈ పనులైతే చేస్తున్నారు. ఇటు నుంచి డైరెక్ట్‌గా మనకి ఇక సీడాక్సిస్ రోడ్‌లోకైతే కనెక్ట్ అయితే అవుతుందండి. ఇక్కడ చూడొచ్చు ఏ విధంగా ఉందన్నది గూడా. ఈ రాఫ్ట్ ఫౌండేషన్‌కి సంబంధించి చేస్తున్నారు. అలానే ఇక్కడ నుంచి మనకక్కడ స్టీల్ బ్రిడ్జ్ దగ్గర నుంచి కనపడుతుంది. ఇక్కడేమో ఈ సాయిల్ టెస్టింగ్ పనులైతే చేశారు. ఆల్రెడీ ఐరన్‌ని బెండ్ చేసుకొని రెడీ అయితే పెట్టుకున్నారన్నమాట. ఇదంతా చూడండి. ఇటు నుంచి డైరెక్ట్‌గా మనకి సీడాక్సిస్ రోడ్‌లో కనెక్టివిటీ అయితే అవుతుంది. ఇక్కడ గూడా ఈ మిషనరీ ఎలా ఉందో మీరే చూడొచ్చు. ఫైల్ ఫౌండేషన్‌కి సంబంధించి మిషనరీలైతే ఇక్కడ 2 అయితే పెట్టారండి. మీకు అలానే ఎదురుగా మీకు మిషనరీ కనిపిస్తుంది గదా! ఆ మిషనరీ వచ్చేసి లిఫ్ట్ ఇరిగేషన్‌కి సంబంధించి రెండో ప్రాజెక్ట్ అయితే రాబోతుంది. దానికి సంబంధించిన పనులు గూడా అయితే చేస్తున్నారు. నెక్స్ట్ వీడియోలో మీకు అది గూడా అయితే చూపిస్తానండి. మీరు చూసారు గదా! అలానే అక్కడ గూడా సాయిల్ టెస్టింగ్ పనులైతే చేస్తున్నారండి. అలానే అక్కడ ఎలా ఉందో చూడొచ్చు. ప్రెజెంట్ ఏంటంటే ఇక్కడ ఈ విధంగా అయితే ఉందండి. ఈ వీడియోకి సంబంధించినటువంటి ఈ అప్డేట్ అయితే ఇదనమాట. ఈ స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించి గూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. మన ఛానెల్‌ను కొత్తగా చూస్తున్నట్లయితే అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే కామెంట్ సెక్షన్‌లో హైప్ అని ఉంటది. హైప్ అయితే చేయండి. మరికొంతమందికి మన ఛానెల్ అనేది సజెషన్ అయితే చూపిస్తదనమాట. మరొక అమరావతి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. థాంక్స్ ఫర్ వాచింగ్.